ఏడిచి 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 సిగ్గు పొంది ఎలాగైనా నేనే తెలివైందాన్ని అనిపించుకోవాలి కదా, కింద పడి కూడా భూమి మీద ఉన్నానంటే పోయే. అందుకని ఎలాగైనా సరే నేను తెలివైన దాన్ని అనిపించుకోవాలన్న తాపత్రయంలో నేను తల్లినైపోయాను అనిపించేసుకోవాలని ఓ గుడ్డు పగలగొట్టేది. ఓ గుడ్డు పగలగొట్టేటప్పటికి అందులోంచి ఒక పక్షి పైకి వచ్చేది. ఆయన అన్నాడు, దాన అపరార్ధకాయ విహీనుడు పూర్వార్ధ తను సహితుడు అరుణుడనంగానుదయించే సుతుండు మహానీతియుతుండు తల్లి కప్రియమొసగన్. ఆయన పూర్వార్ధతను సహితుడు, నడుం దగ్గర నుంచి పైన ఉండవలసినటువంటి శరీరం ఉంది, ఈ క్రింద ఉండవలసినటువంటి అపరార్థకాయుని. ఆయనకి ఈ క్రింద ఉండవలసినటువంటి శరీరము లేదు, ఇక్కడ వరకే శరీరం ఉంది. మహాతేజోమూర్తి, గొప్ప సునిశిత బుద్ధిశాలి. అటువంటి వాడు పుడుతూనే పేరుతో పుట్టాడు, అరుణుడు. ఆయన పుట్టి అమ్మ వంక చూశాడు. అతి విశ్వాసం నీది, అతి విశ్వాసము వలన సిగ్గుపడింది నువ్వు, ఆ సిగ్గు వలన ఏడిచింది నువ్వు. కద్రువ ఎదురు చూసింది గుడ్లలోంచి పిల్లలు వచ్చే వరకు. ఎంతసేపు కద్రువ అడిగిన వాటిని దృష్టిలో పెట్టుకుని నీ తెలివి నిరూపించుకోవాలన్న అతిశయంతో ప్రవర్తించావు. ఈ అతిశయం పోవడానికి నేను పూర్తిగా తయారు కాకముందు గుడ్డు బ్రద్దలగొట్టి ఇంత అంగవైకల్యంతో నేను పుట్టేటట్టు చేశావు కనుక, నేను ఇంత బాధపడవలసిన అవసరాన్ని నువ్వు ఏర్పాటు చేశావు కనుక 500 సంవత్సరముల పాటు కద్రువకు దాశివగుదువుగాక అని శపించాడు. ఎక్కడ పడిందో చూసారా గోతులో? ఇప్పుడు ఒక్కసారి బెంగొచ్చింది. ఏమిటి బెంగ? ఇన్నాళ్ళు తాను చాలా తెలివైందాన్ని అనుకుని ఎవరి మీద తాను పెత్తనం చేశాననుకుందో ఆవిడికి భయపడవలసిన రోజు వచ్చింది కాదు, ఆవిడికి తాను సేవ చేయవలసిన రోజు వచ్చింది. అన్నీ ఆవిడ్ని దృష్టిలో పెట్టుకుని ఈవిడ పని చేయవలసిన రోజు వచ్చింది. ఆవిడ ఎప్పుడు పిలుస్తుందో అందుకని మనం ఈ పని తొందరగా చేసేసుకోవాలి. మరి కద్రు పిలిస్తే వెనక వెళ్ళిపోద్దు తొందరగాను, దాసి కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ అతిశయం అంతా ఇలా లేనిపోని తెలివితేటలకెళ్ళే ఈ దాస్యం వచ్చిందని 500 సంవత్సరముల దాస్యం తర్వాత నీకు విరిగిపోతుంది ఈ అతిశయం. అనుగ్రహించాడు కొడుకు. అమ్మకి అతిశయం ఉండిపోతే ఇంకా ఎన్ని తప్పులు జరిగిపోతాయో, జరగకూడదు అని అన్నాడు. అమ్మ, తొందరపడి ఒక గుడ్డుని పగలగొడితే పగలగొట్టావు, రెండో గుడ్డుని మాత్రం అలా పగలగొట్టకు. అందులోంచి మహాతేజోమూర్తి ఉద్భవిస్తాడు.